ప్రపంచం, నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. కల్కిలో ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా? అదెవరో ఇప్పుడు చూసిద్దాం. నాగ్ అశ్విన్ తీసిన కల్కి 2898 AD సినిమాను చూసి అంతా ఫిదా అవుతున్నారు. సౌత్, నార్త్, ఓవర్సీస్ ఇలా అక్కడ ఇక్కడ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల కల్కి దుమ్ము లేపిస్తుంది. మొదటి వీకెండ్లోనే 500 కోట్లు రాబట్టేసింది. వీక్ డేస్లోనూ నిలకడగానే వసూళ్లు రాబడుతుంది. హిందీలో ఆల్రెడీ 100 కోట్లకు పైగానే కలెక్షన్ చేసేసింది. ఓవర్సీస్లో $10 మిలియన్ల క్రాస్ చేసింది. సినిమాను చూసిన వారికి స్పెషల్ అప్రిషియేషన్లు చూసి మైండ్ బ్లాక్ అయిపోతుంది. మహాభారత సన్నివేశాలు, కురుక్షేత్ర యుద్ధ సన్నివేశాలు చూసిన వారు నోరెళ్లబెడుతున్నారు. ఇక కృష్ణుడి ఎంట్రీ అర్జునుడిగా విజయ్ దేవరకొండ, కర్ణుడిగా ప్రభాస్ను చూసి థియేటర్లలో విజిల్స్తో మోత మోగిస్తున్నట్లు అవుతుంది. కృష్ణుడు పాత్రను 2 నిమిషాలే చూపించారు. మొహం సరిగ్గా కూడా చూపించలేదు. కానీ ఆ పాత్రను తెరపై అలా చూపించిన నాగ్ అశ్విన్కు నటించిన ఆ నటుడికి దండం పెట్టేస్తున్నారు. ఆ పాత్రను పోషించిన నటుడు ఎవరా అని అంతా ఆరాలు తీశారు. తమిళ నటుడు కృష్ణకుమార్ ఆ పాత్రను పోషించారు. ఇక ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పింది అర్జున్ దాస్. ఆ గాత్రం, అతని ఆహార్యం ఆ పాత్రని మరింతగా ఎలివేట్ చేసింది. ఇక దీపికా పదుకొనే నటించిన సుమతి పాత్రకు శోభితా ధూళిపాల డబ్బింగ్ చెప్పింది. అందుకే శోభిత, అర్జున్ దాస్ పేర్లను టైటిల్లో వేశారు. వారిద్దరికి స్పెషల్ థ్యాంక్స్ కూడా చెప్పారు. మొత్తానికి ఇలాంటి ఎన్నో విషయాలు, ఎన్నెన్నో సర్ప్రైజ్లు, కాస్టింగ్లతో నాగ్ అశ్విన్ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక రెండో పార్ట్ ఎప్పుడు వస్తుందా, అందులో ఎలాంటి విశేషాలుంటాయని అంతా ఎదురు చూస్తున్నారు. కల్కి ఊచకోత మాత్రం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. వైజయంతి మూవీస్కు భారీ లాభాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఓటీటీలో, డిజిటల్, శాటిలైట్లో కల్కికి మరింత డిమాండ్ పెరిగేలా ఉంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, అమ్మాయిగా మారిన విశ్వక్సేన్ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్. ఇంతకీ ఏంటో అప్డేట్ ఇప్పుడు చూసేద్దాం. టాలీవుడ్లో ఉన్నటువంటి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్లో మాస్కా దాస్ విశ్వక్సేన్ కూడా ఒకడు. మరి విశ్వక్సేన్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నాడు. అయితే విశ్వక్సేన్ ప్రతి సినిమాకి ఏదో ఒక వైవిధ్యతను కనబరుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అలా ఇప్పుడు ఓ సినిమా కోసం అమ్మాయిగా మారాడు. దర్శకుడు రామ్ నారాయణ్ తెరకెక్కిస్తున్న ఆ చిత్రమే లైలా. మరి ఈ సినిమా నుంచి మేకర్స్ ఇంట్రెస్టింగ్ ప్రీ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో విశ్వక్సేన్ అమ్మాయిగా చాలా అందంగా కనిపిస్తున్నాడని చెప్పాలి. అలాగే ఈ పోస్టర్తోనే మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని కూడా లాక్ చేసేశారు. దీనితో ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే కానుకగా రిలీజ్ కానున్నట్లుగా కన్ఫర్మ్ చేసేశారు. ఇక ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ వారు నిర్మాణం వహిస్తుండగా జీబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. సో మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, కల్కిలో ప్రభాస్ చేసిన కామెడీ క్రింజ్ మలయాళ నటిపై ట్రోలింగ్. ఇంతకీ ఏంటా ట్రోలింగ్ ఇప్పుడు చూసేద్దాం. ప్రభాస్ కల్కి 2898 AD ప్రస్తుతం దేశంలో కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ఓవర్సీస్లోనూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ మూవీ మీద మొదటి రోజు మిక్స్డ్ రివ్యూలు, టాక్స్ వచ్చింది. కానీ జనాలు మాత్రం ఈ మూవీని విపరీతంగా చూసేస్తున్నారు. మరీ ముఖ్యంగా నార్త్లో ఈ చిత్రం అందరికీ ఎక్కేసినట్లుగా కనిపిస్తుంది. ఆల్రెడీ ఈ మూవీ అక్కడ 100 కోట్లకు పైగా రాబట్టేసింది. కల్కి రివ్యూలు తేడాగా ఉన్నా కలెక్షన్లు మాత్రం అదిరిపోయాయి. ఫస్ట్ హాఫ్ నీరసంగా ఉంటే సెకండ్ హాఫ్ అదిరిపోయిందని అంతా అంటున్నారు. ఇక ప్రభాస్ యాక్టింగ్ కొందరికి క్యూట్ అనిపిస్తే ఇంకొందరికి క్రింజ్ లా అనిపిస్తుంది. తాజాగా కల్కి నటి అన్నా బెన్స్ షేర్ చేసిన ఓ స్టోరీ, అందులోని కల్కి రివ్యూ ఇప్పుడు వైరల్ అవుతుంది. అందులో అన్నా బెన్స్ గురించి సదరు నెటిజన్ పొగిడేస్తూ రాసేశాడు. దీంతో తన ఫ్యాన్ పెట్టిన ఈ పోస్ట్ రివ్యూని పూర్తిగా చూడకుండానే షేర్ చేసింది అన్నా బెన్స్. అందులో ప్రభాస్ పాత్ర, క్యారెక్టర్ డిజైన్, నటించిన తీరు మీద నెగిటివ్ కమెంట్ చేశాడు. అది చూసుకోకుండా షేర్ చేసిన అన్నా బెన్స్ మీద డార్లింగ్ అభిమానులు మండిపడుతున్నారు.
అమితాబ్ సార్కి ఇది లైఫ్ టైం క్యారెక్టర్. ఎంతో అద్భుతంగా అనిపించింది. ఆయన కోసమే ఈ మూవీని రిపీట్గా చూడాలి అనిపించింది. ఆయన తెరపై కనిపించిన ప్రతిసారి నా కంట్లోంచి ఆనంద బాష్పాలు వచ్చాయి. కమల్ సార్ ఆయన పాత్రకు జీవం పోశారు. కరెక్ట్గా ఆ క్యారెక్టర్కు సెట్ అయ్యారు. ఎంతో మంది స్టార్స్ అద్భుతంగా నటించారు. సినిమా వండర్ఫుల్గా ఉంది అని రివ్యూ ఇచ్చాడు. కల్కిలో లేడీస్ క్యారెక్టర్స్ అద్భుతంగా ఉన్నాయి. దీపికా పదుకొనే ఇలా సహజంగా నటిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎక్స్ప్రెషన్స్తోనే పాత్రకు జీవం పోసింది. నా ఫేవరెట్ అన్నాబెన్స్ లవ్ యూ ఫర్ ట్రాకర్ పర్ఫార్మెన్స్. ఆమెను చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అవతార్లోని పాత్రల శోభన అనిపించింది. ఏంటి ఇది నిజమా? మహేష్ను ఢీ కొట్టేది అతడేనా? ఇంతకీ ఎవరా అతడు? చూసేద్దాం ఇప్పుడు. మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్ట్ SSMB29 ఎప్పుడు ప్రారంభం అవుతుందని దానికి ఆన్సర్ చెప్పలేం. కానీ ఆ మూవీకి సంబంధించిన ఏ చిన్న లీక్ వచ్చినా సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది. ఇప్పటికే పలు రకాల లీక్లు వచ్చాయి. హీరోయిన్ గురించి రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు విలన్గా పృథ్వీరాజ్ సుకుమారన్ పేరు తెరపైకి వచ్చింది. రాజమౌళి సినిమాల్లో హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో విలన్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటున్న సంగతి తెలిసిందే. పైగా రాజమౌళి సినిమాలోని విలన్ పాత్రలకు సపరేట్ క్రేజ్ ఉంటుంది. ఇక RRR తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా కావడంతో అంతర్జాతీయంగా ఈ SSMB29 మీద ఫోకస్ పడింది. ఇక్కడ మహేష్ బాబు ఇమేజ్కి తగ్గట్లుగానే హాలీవుడ్ అంతర్జాతీయ స్థాయిలో సినిమాను తీయబోతున్నాడు. దీనికి తగ్గట్లే ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో కథను విజయేంద్ర ప్రసాద్ రాశారట. ఫారెస్ట్ అడ్వెంచర్గా ఈ చిత్రం ఉండబోతుందని సమాచారం. SSMB29 ప్రాజెక్ట్ను ఈ ఏడాది ప్రారంభిస్తారని తెలిసింది. ఈ మూవీ కోసమే మహేష్ బాబు జుట్టుని పెంచుకుంటున్నాడు. హెయిర్ స్టైల్ పూర్తిగా మారిపోతుంది. లుక్ మాత్రం డిఫరెంట్గా, ఇది వరకెన్నడూ చూడని విధంగా ఉంటుంది. అయితే ఈ మూవీ కోసం మాలీవుడ్ స్టార్ హీరో డైరెక్టర్ పృథ్వీరాజన్ సుకుమారన్ను విలన్గా రాజమౌళి తీసుకుంటున్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పృథ్వీరాజ్ మామూలుగానే ఓ పట్టాన కథలను ఒప్పుకోడు. అతను సినిమా అంగీకరించాడంటే మినిమం గ్యారెంటీ అన్నట్లే. సలార్తో దక్షిణాది ప్రేక్షకులను మెప్పించాడు. దర్శకుడిగా, హీరోగా మాలీవుడ్లో పృథ్వీరాజ్కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిరంజీవి అంతటి వాడు సైరాలో అడిగితే చేయలేదు. గాడ్ ఫాదర్కు దర్శకత్వం వహించమంటే కుదరదన్నాడు. తన సినిమాలతో బిజీగా ఉండడంతో చిరుకి నో చెప్పేశాడు. కానీ ఇప్పుడు మహేష్ బాబు సినిమాకు ఎస్ చెప్పాడు. రాజమౌళి దర్శకుడు కాబట్టే పృథ్వీరాజన్ ఎస్ చెప్పినట్లుగా కనిపిస్తుంది. మరి అసలు ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. 9 ఏళ్ల తర్వాత లారెన్స్ మెగా స్టెప్పులు. సో ఇదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. డాన్స్ మాస్టర్గా విపరీతమైన డిమాండ్ ఉన్న టైంలోనే దర్శకుడిగా మారి నాగార్జునతో మాస్ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టిన రాఘవేంద్ర లారెన్స్ ఆ తర్వాత ముని సిరీస్ నుంచి హీరోగా, డైరెక్టర్గా బిజీ అయిపోయాడు. ప్రత్యేకంగా ఎవరికి నృత్య దర్శకత్వం చేసే పరిస్థితి లేకపోవడంతో దానికి దూరంగా ఉన్నాడు. అయితే ముందు నుంచి లారెన్స్కు మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రత్యేకమైన అభిమానం. ముఠా మేస్త్రిలో సైడ్ డాన్సర్గా ఉన్న తనను హిట్లర్ రూపంలో అతిపెద్ద బ్రేక్ ఇవ్వడం వల్లే అందరితో సినిమాలు చేస్తూ ఈ స్థాయికి ఎదిగానని పలు సందర్భాల్లో చెబుతూ ఉంటాడు. అందుకే 9 ఏళ్ల క్రితం ఖైదీ నెంబర్ 150లో రత్తాలు రత్తాలు పాటను కంపోజ్ చేయమని పిలుపు వచ్చినప్పుడు ఆలోచించకుండా చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి పూర్తి చేశానని లారెన్స్ ఆ మధ్య తన సినిమా ప్రమోషన్ ఈవెంట్లో చెప్పుకొచ్చాడు. మళ్ళీ ఈ కలయిక సాధ్యపడేలా తాజాగా విశ్వాంబరలో ఓ పాట కోసం తిరిగి ఈ కాంబో రిపీట్ కానుందని సమాచారం. డాన్స్ బీట్ ఉన్న ఒక మంచి పాటకు లారెన్స్ అయితేనే న్యాయం చేస్తాడని భావించిన మెగాస్టార్ స్వయంగా ఫోన్ చేసి అడగడంతో ఆ మేరకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని మెగా కాంపౌండ్ న్యూస్. ఇంకా అఫీషియల్ అయితే కాలేదు. వచ్చే ఏడాది సంక్రాంతి జనవరి 10న విడుదల కాబోతున్న విశ్వాంబర షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఆగస్టులోపే పూర్తి చేసి చిరు పుట్టినరోజుకి టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం కేటాయించబోతున్నారు. హీరోయిన్ ఎంపిక దగ్గర నుంచి కొరియోగ్రాఫర్ దాకా ఏ విషయంలో రాజీ పడకుండా యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది.
బోలా శంకర్ డిజాస్టర్ దెబ్బకు ఒప్పుకున్న వేరే సినిమా పక్కన పెట్టి మరీ విశ్వాంబరాకు అంకితమైపోయిన చిరు దానికి తగ్గట్లే పూర్తయ్యే వరకు వేరే కమిట్మెంట్స్ ఇవ్వట్లేదు. ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం ప్రధాన ఆకర్షణగా కానుంది. సో చూశారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.